హాయ్ అండి, నమస్తే అండి. నేను ఈరోజు రవ్వ లడ్డు చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ రవ్వ లడ్డులో బెల్లము, రవ్వ, పచ్చి కొబ్బరి వినాయకుని దగ్గర కొట్టిన కొబ్బరిలో ఉంటే ఆ కొబ్బరి మిక్సీ చేసి పక్కకు పెట్టుకొని ఇలా చేశాను. ఈ బెల్లం కూడా ఎప్పుడు వాడే బెల్లం కాకుండా శివ గంగా నేచురల్స్ బెల్లంని వాడాను ఈ ఈ రవ్వ లడ్డులో. ఇది చాలా టేస్ట్గా ఉంది. పిల్లలకైతే చాలా మంచిది అనే ఉద్దేశంతో మేము ఈ బెల్లాన్ని వాడాను. చక్కెరతో కూడా చేసుకోవచ్చు, కానీ చక్కెర ఇప్పుడు తినొద్దు అంటుండ్రు కదా, ఎక్కువ వాడొద్దు అంటుండ్రు, కాబట్టి బెల్లంతో చేశాను. ఇది కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఈ కొబ్బరి పొడిని మిక్సీకి వేసుకున్న కొబ్బరిను, రవ్వను నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ముందుగా రవ్వ వేయించుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడిని కూడా వేసి బాగా నెయ్యిలో వేయించుకొని ఈ పాకం ఇలా కొంచెం పాకం కాకుండా కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఈ నెయ్యిలో వేగిన మిశ్రమంలో మొత్తం ఇలా కలపాలి, బెల్లం వేసి కలపాలి. ఈ గిన్నెలో ఇంకా కొంచెం బెల్లం ఉంది కాబట్టి ఆ కొబ్బరి పొడి, రవ్వ పొడిని వేసి మొత్తం వేసి ఇలా కలుపుకొని అంతా కలిసే వరకు బాగా కలుపుకొని కొంచెం యాలకుల పొడి వేసి చిన్న చిన్నగా లడ్డూలు చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో లడ్డూలు చేసుకొని పిల్లలకు తినిపించారంటే చాలా మంచిది, రక్తహీనత తగ్గిస్తుంది. బాక్సులలో కూడా పెట్టొచ్చు, వాళ్ళకి స్నాక్స్ లాగా పెట్టొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.